అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు.
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు.
అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే జూబ్లీహిల్స్ లోని తన ఇంటి నుంచి బయలుదేరిన అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరోవైపు అంతకు ముందు జూబ్లీహిల్స్ చేరుకున్న రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటీసులు అందజేశారు. ఇది ఇలా ఉంటే గత నెలలో అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. తీవ్ర గాయాలతో ఆమె కుమారుడు శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు. అయితే ఇవాళ కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ వెళ్లి శ్రీతేజ్ ను పరామర్శిస్తారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటికి రాంగోపాల్ పేట పోలీసులు చేరుకొని నోటీసులు ఇచ్చారు. కిమ్స్ కు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రాంగోపాల్ పేట పోలీసులు నోటీసులు ఇచ్చి కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ను పరామర్శకు రావద్దని సూచించారు. ఈ మేరకు అల్లు అర్జున్ ఇంటికి వచ్చిన చిక్కడపల్లి ఎస్ఐ మేనేజర్ మూర్తికి నోటీస్ ఇచ్చారు. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హాజరయ్యారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీస్ విచారణకు హాజరు కానున్నారు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు హాజరు కావాలని కోర్టు ఆదేశాల మేరకు పిఎస్కి చేరుకుని విచారణకు హాజరయ్యారు. ఆదివారం ఉదయాన్నే